హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా 2500 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అధికారులు తీసుకుంటున్న భద్రతా చర్యలేంటనే అంశాలపై మా ప్రతినిధి అనూష గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో ఆషాఢమాస బోనాలకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఇప్పటికే ప్రారంభమైన బోనాలు అయితే అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు ఎంతో ఘనంగా అయితే జరిగాయి. సో ఆగస్టు 9వ తారీఖున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే జరగనున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడే ఈ బోనాల జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా అనేక ఏర్పాట్లు అయితే చేసింది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అలాగే వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తుంటారు కాబట్టి సో వారి కోసం కూడా అంటే ప్రత్యేకంగా బోనాలు తెచ్చే మహిళల కోసం అయితే ప్రత్యేకంగా 4 క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే నిఘా అనేది ఎంతో ముఖ్యం కాబట్టి సో ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కాబట్టి 2500 మంది పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో ఉండనున్నారు. దీంట్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, అలాగే క్రైమ్ టీమ్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా డ్యూటీలో ఉండనున్నారు. అలాగే 50కి పైగా సీసీ కెమెరాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఈ దేవాలయానికి వీవీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. అలాగే జోగినీలు కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా అయితే అనేక రకాల ఏర్పాట్లు చేశామని అయితే చెప్తున్నారు. సో డైరెక్ట్ లైన్లో వచ్చేలా అంటే జోగినీలు ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వచ్చే సమయాన్ని చెప్తే అయితే వాళ్ళని ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టేసి వాళ్ళకి బోనాలు సమర్పించేలా ప్రత్యేకంగా దర్శనాలు అయ్యేలా కూడా చూస్తామని చెప్పారు. సో ఎందుకంటే సికింద్రాబాద్లో జరిగిన ఒక ఒత్తిడి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అది పునరావృతం కాకుండా కూడా తగు చర్యలు చేశామని కూడా ఇప్పటికే కమిషనర్, ఎండోమెంట్ కమిషనర్ కూడా మనతో చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే అంబులెన్స్ అంటే ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే కూడా వెంటనే తరలించేలా ఒక గ్రీన్ ఛానల్లో వెళ్ళేలా అయితే ఏర్పాట్లు చేశామని కూడా ఇప్పటికే చెప్పారు. సో ఇలా అమ్మవారి సింహవాహిని అమ్మవారి బోనాలకైతే సర్వం సిద్ధమైందనే చెప్పవచ్చు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. సో ఈ అమ్మవారికి ఎంతో విశిష్టమైన స్థానం, ఎంతో ప్రత్యేకమైన శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 1908వ సంవత్సరం నుంచి కూడా ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాల ఉత్సవాలను అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకున్న సికింద్రాబాద్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, ఇక్కడ సింహవాహిని అమ్మవారు కావచ్చు, అట్లాగే బల్కంపేట అమ్మవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో మహిమ గల, శక్తి గల అమ్మవార్లు. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళ శక్తిని అయితే ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంలో అయితే తెలుస్తుందని అంటారు. సో అలా అమ్మవారికి కృతజ్ఞతగా కూడా ఈ ఆషాఢ మాసంలో అయితే హైదరాబాద్ నగరంలో ఈ ప్రజలు, భక్తులు ఎంతో విశేషంగా అమ్మవారిని దర్శనాలు చేసుకొని భక్తులు అయితే బోనాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. సో ఇలా మొత్తంగా ఇప్పటికే ఈ లాల్ దర్వాజా సింహవాహిని బోనాల కోసం అయితే సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. సో ఆదివారం రోజున అంటే ఆగస్టు 9వ తారీఖున బోనాల కార్యక్రమము, అలాగే 10వ తారీఖున అయితే రంగం భవిష్యవాణి ఉంటుంది. దాని తర్వాత భవానీ రథయాత్రతో అయితే ఈ వేడుకలు ఆషాఢ బోనాలు అంటే సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అయితే ముగుస్తోంది. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.